హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమే దేవుని యొక్క వాక్యమును మనం చదువుకొని ధ్యానించుకుందాము. అందరూ దేవుని కృపతో క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వాక్యాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వాక్యాలను చదువుకుందాము. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దృఢ విశ్వాసమును కలిగి ఉండాలి. అది కూడా మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మాటలు విని మొదటగా నువ్వు దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధము, ఆ విశ్వాసము ఎంతవరకు ఉండాలి అంటే, ఆ విశ్వాసమును ఎంతవరకు కాపాడుకోవాలి అంటే, ఎంతవరకు నువ్వు ఆ విశ్వాసంలో తొలగిపోకుండా గట్టిగా చేపట్టుకోవాలి అంటే, క్రీస్తులో పాలివారమయ్యేంత వరకు కూడా మీకు మొదట ఉన్నటువంటి విశ్వాసమే తుద వరకు గట్టిగా పట్టుకొని నడవాలి. ఆ విశ్వాసములో కృంగిపోకుండా, విశ్వాసంలో నుండి జారిపోకుండా, తగ్గిపోకుండా గట్టిగా పట్టుకొని క్రీస్తులో పాలివారమయ్యేంత వరకు కూడా విశ్వాసము తగ్గిపోకూడదు. అయితే ఈ విశ్వాసం ఎలా తగ్గుతుంది అంటే, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో హృదయము కఠినం చేయబడి, ఆ తర్వాత మీరు లోబడని స్వభావానికి వచ్చేసి అప్పుడు మీరు విశ్వాసమును కోల్పోయే పరిస్థితి వస్తుంది. పాపం వలన కలుగు భ్రమ అంటే అర్థం ఏంటి అంటే, పాపము నిన్నేం చేస్తుందంటే భ్రమపరుస్తుంది. ఏమని? పాపము వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే పాపం అంటది భ్రమపరుస్తుంది అంట. ఏమని? తప్పు కాదు, పాపము తప్పు కాదు. పాపం అంటది ఏం కాదులే, ఒక్కసారి చేస్తే ఏం కాదులే, ఒక్కసారే కదా. ఆ తర్వాత పాపం అంటది తప్పు లేదులే, దీంట్లో దేవుడు కరుణిస్తాడులే, నీకు కనికరిస్తాడులే, ప్రేమ కలిగిన దేవుడు, నీకేం కాదు, ఒక్కసారి చేస్తే ఏం కాదు అని. అలాగా పాపము ఏమీ కాదు, తప్పు లేదు అనేటువంటిది నీకు భ్రమపరుస్తుందంట. అప్పుడు ఆ భ్రమపరచబడినప్పుడు నీ హృదయము కఠినపరచబడుతుంది. కనుక పౌలు గారు అంటారు, అలాగా పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయాన్ని కఠినపరచుకోవద్దు. సమయం ఉండంగానే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని ఎరిగి, బుద్ధి కలిగి ఒకరికొకరు కూడా బుద్ధి చెప్పుకుంటూ అనుదినము దేవుని యొక్క మార్గంలో విశ్వాసంతో ముందుకు నడవాలంట. అంతం వరకు ఆ విశ్వాసంను కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతం వరకు అంటే చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం అయిపోయినప్పుడు టికెట్ తీసుకుంటాము. అది రైల్లో ప్రయాణమైనా, బస్సులో ప్రయాణమైనా, ఎక్కడికి పోయినా దానికి ఇచ్చిన ఛార్జీకి సంబంధించినటువంటి టికెట్ నీకు ఇస్తే, ఆ టికెట్ని నువ్వు మధ్యలో ఏదైనా ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ టికెట్ నీ దగ్గర ఉండాలి. బస్సు దిగే వరకు కూడా ఆ టికెట్ని అలాగే భద్రపరచుకోవాలి. అలాగా భద్రపరచుకోనప్పుడు ఆ టికెట్ పోయిందన్నప్పుడు మళ్ళీ నీకు టికెట్ కొడతారు. అంటే అలాగా టికెట్ని ఎలా భద్రపరుచుకుంటామో అలా విశ్వాసమును అంతం వరకు, అంటే క్రీస్తుతో మనం కలిసేంత వరకు, క్రీస్తు దగ్గరికి వెళ్ళే వరకు, క్రీస్తు సముఖముకు చేరే వరకు కూడా మన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలంట, గట్టిగా చేపట్టాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ప్రియ దేవుని బిడ్డలారా, పాపము భ్రమ కలిగించిన లోబడక, పాపము భ్రమ కలిగించిన లోబడక చక్కగా దేవుని వైపే చూస్తూ విశ్వాసము కోల్పోకుండా దేవుని వాక్యముతో ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ సమయం ఉండంగానే ఆ సమయములో దేవుని మార్గంలో హృదయ కాఠిన్యం లేకుండా దేవుని వాక్యమునకు సులువుగా లోపడుతూ అంతం వరకు కూడా దేవుణ్ణి కలుసుకునేంత వరకు, యేసుక్రీస్తుని చూసేంత వరకు, యేసుక్రీస్తుతో కలిసి ఉండేంత వరకు, ఆయనతో పాలివారమయ్యే అంతవరకు కూడా విశ్వాసమును పోగొట్టుకోకుండా బ్రతకాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, విశ్వాసమును చివరి వరకు కాపాడుకునే కృపగా ఇచ్చేయండి యేసయ్యా. ఆ విశ్వాసం ఈ లోక సంబంధమైన వాటి ఆశీర్వాదాలను బట్టి కాక, పర సంబంధమైన ఆశీర్వాదము, నిన్ను చూసేటువంటి భాగ్యం, నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యము వరకు కూడా ప్రభువా, నీలో పాలివారయ్యేంత వరకు కూడా విశ్వాసమును గట్టిగా చేపట్టుకునే కృప ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ, విన్న వారికి అందరికీ దీవెన దయచాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా, వాక్య ప్రకారం బ్రతకాలని ఆశ కలిగి ఉంటున్నట్లు ప్రేరేపించాల్సిందిగా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.